హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 3, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 3, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకు ప్రధానంగా చూసినట్లయితే 6th ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనే ఒక కాన్ఫరెన్స్, ఒక సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. సో మరి 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈ యొక్క సదస్సు, ఈ ప్రదర్శన అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగింది. సో ఈ యొక్క ప్రదర్శనని, ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మనకి దేశంలో 5G సాంకేతికతని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్ గమనించాలి, 5G సాంకేతికత అని చెప్పేసి అంటాం. అంటే 5G అనగా 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నాం. ఈ యొక్క మనకి ఏదైతే ఈ సెల్ ఫోన్ సంబంధించిన విషయంలో, ఈ యొక్క సాంకేతికత విషయంలో మనకు ఎంతో వేగవంతమైన అండ్ నిరంతరాయంగా, అంతరాయం లేకుండా, తక్కువ ఇంటరప్షన్తో ఎక్కువ స్పీడ్తో, ఎక్కువ వేగవంతంగా మనకి ఒక ఇంటర్నెట్ సేవలు కానివ్వండి, సాంకేతికత అందించడానికి మనకి ఇప్పుడు 5G సాంకేతికతని మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మన దేశంలో 5G సాంకేతికత ఎప్పుడు ప్రారంభించబడింది అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అక్టోబర్ 1, 2022 5G సాంకేతికతను తీసుకురావడం జరిగింది. 5G సాంకేతికతను తీసుకొచ్చినటువంటి సంస్థల్లో మనం ప్రధానంగా చూసినట్లయితే జియో సంస్థ కానివ్వండి, భారతీయ ఎయిర్టెల్ సంస్థ కానివ్వండి, వోడాఫోన్ ఐడియా సంస్థలు ముందంజలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం చివరి నాటికి జియో అయితే దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఈ 5G సాంకేతికతను తీసుకొస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఇది మనకి 6th ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో తీసుకున్నటువంటి ఒక ప్రధానమైన అంశం. ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడేటువంటి అంశం అండి. ఇది మన భారతదేశంలో ఈ 5G అంటే 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా $450 బిలియన్ సంబంధించినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థగా అంటే ఆర్థిక రంగంలోకి, లేకపోతే అంత బిజినెస్ వ్యాపారం అనేది దాని ద్వారా మనకి రాబోతుంది ఆదాయం అని చెప్పేసి మనకు ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అనమాట. అంటే 2035 సంవత్సరం నాటికి $450 బిలియన్ సంబంధించినటువంటి ఆదాయ వనరులు అనేది ఈ యొక్క 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా భారతదేశానికి అందించబడతాయి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే మన దేశంలో 5G సాంకేతికత ఎప్పుడు ప్రారంభించబడింది అన్నప్పుడు అది అక్టోబర్ 1, 2022 ప్రారంభించబడింది ఒక విషయం. మరొక అంశం ఏంటంటే ఎక్కడ ప్రారంభించబడింది? ప్రగతి మైదాన్లో. తొలిసారిగా 5G సాంకేతికత అవైలబుల్గా ఉన్నటువంటి విమానాశ్రయం ఏదంటే అది మనకి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. భారతదేశంలో అయితే తొలిసారిగా 20 నగరాల్లో ఇది ప్రారంభించబడుతుంది. సో మనకి డిసెంబర్ 2022 నాటికైతే మనకి 200 నగరాల్లో దీనికి తీసుకుపోతున్నారు. అంటే అవైలబిలిటీ చేయబోతున్నారు 5G సాంకేతికతను. మరో విషయం ఏంటంటే మనకు BSNL సంస్థ, అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అయితే BSNL సంస్థ ఈ యొక్క 5G సాంకేతికతను వచ్చే సంవత్సరం ఆగస్టు 15, 2023 నుండి అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. ఇదొక అంశం మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక టార్గెట్ మనం పెట్టుకోవడం జరిగింది. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మన భారతదేశం కావాలని చెప్పేసి గతంలో ఒక ప్రొజెక్టెడ్ చేయడం జరిగింది టార్గెట్ మన భారత ప్రభుత్వం. అయితే ఆ నేపథ్యంలో ఈ 5G సాంకేతిక ఎంతో తోడ్పడనుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల 5వ దేశంగా, బిగ్గెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్లో ఇటీవల కాలంలో మనము యునైటెడ్ కింగ్డమ్ UKని అధిగమించి మనం ఇప్పుడు 5వ స్థానంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మరింత మనం ముందుకెళ్ళడానికి ఈ యొక్క 5G సాంకేతికత తోడ్పడుతుందని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో చెప్పడం అనేది జరిగిందనమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్టోబర్ 2, 2022 సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులని ఇవ్వడం జరిగింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. ఇందులో
ఒక క్లీనెస్ట్ సిటీస్ అంటే ఉత్తమ పరిశుభ్రమైనటువంటి నగరాల్లో అంటే పరిశుభ్రతమైన నగరాల్లో క్లీనెస్ట్ సిటీస్ జాబితాలో మొదటి 3 స్థానాల్లో నిలిచినవి ఏదైనా ఇండోర్. సో ఇండోరు గత సంబంధించినటువంటి 6 సంవత్సరాల నుండి కూడా ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్. సో ఇలా మొదటి స్థానంలో అనేది ఉందన్నమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు 2022లో ఒక ఉత్తమ పరిశుభ్ర నగరంగా ఎంపిక చేయబడేది ఏదంటే ఇండోర్ మొదటి స్థానంలో కాగా సూరత్ 2వ స్థానంలో ఉంది. నావి ముంబై అనేది ఒక 3వ స్థానంలో నిలవడం అనేది జరిగిందనమాట. సో అది ఒక నేపథ్యం అండి. సో ఇది మధ్యప్రదేశ్, సూరత్, నవీ ముంబై. సో సూరత్ అంటే ఇది గుజరాత్లో ఉంది, ముంబై మహారాష్ట్ర. సో ఈ నేపథ్యం చూసుకుంటూ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అంటే ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేల్లో పర్టికులర్గా పరిశుభ్రత విషయంలో మరి ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అంటే అత్యుత్తమ పనితీరు కనబరిచినటువంటి రాష్ట్రాలని చెప్పొచ్చు అనమాట. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అనగా అత్యుత్తమ పనితీరు కనబరిచినటువంటి రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం ఉండగా ఛత్తీస్గఢ్ ఒక 2వ స్థానం ఉంది అండ్ ఒక మహారాష్ట్ర 3వ స్థానంలో నిలిచిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2022 సందర్భంగా సో మనకి ఇవి అవార్డులు అనమాట. ఇవి ఎవరి చేతుల మీదకి ఇచ్చారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ. సో మనకి జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఒక నినాదం ఏదైతే ఉందో, ఒకే దేశం ఒకే పన్ను ఉండాలి, ఒకే మార్కెట్ ఉండాలి అని ఒక నినాదం ఏది ఉందో ఆ నినాదంతోనే ఆ సంబంధించినటువంటి ఒక స్లోగన్తోనే 2017 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా మనకి ఏమవుతుందంటే జిఎస్టీని తీసుకురావడం అనేది జరిగింది. ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. మరి జిఎస్టీని ప్రపంచంలో ఈ ఒక వస్తు సేవల పన్ను జిఎస్టీని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం అయితే ఫ్రాన్స్ 1954లో కాగా సో మరి జిఎస్టీ వసూలు అనేది ప్రతి నెల మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఎక్కువ జిఎస్టీ వసూలు అయిందంటే మనకి ఏప్రిల్ 2022లో 1,67,000 కోట్లు జిఎస్టీ అనేది వసూలైంది. ఇప్పుడైతే లాస్ట్ సెప్టెంబర్ మంత్ అయితే సెప్టెంబర్ 2022లో దేశంలో వసూలైన జిఎస్టీ రెవెన్యూ ఎంత, జిఎస్టీ వసూలు ఎంత అంటే 1,47,686 కోట్లుగా నమోదు కావడం అనేది జరిగింది. ఇది గత సెప్టెంబర్తో పోలిస్తే 26% ఎక్కువగా అనేది ఉందన్నమాట. మనకి ఇటీవల జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ రావడం జరిగింది జిఎస్టీ పైన. భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తెచ్చినటువంటి తొలి రాష్ట్రం ఏదండి అస్సాం రాష్ట్రం అని చెప్పేసి ఒక అంశం ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా జిఎస్టీ పైన ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో మరి జిఎస్టీని తీసుకురావడం జరిగింది దేశంలో అన్నప్పుడు 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగిందండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు లలిత్ బాసిన్ అండి. సో లలిత్ బాసిన్ ముంబై కేంద్రంగా 1968లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఐఏసీ అంటే ఇక్కడ ఏంటంటే ఐఏసీసీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి భారతదేశం తర్వాత అమెరికా దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యాన్ని దానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కానీ ఏమన్నా సంబంధించినటువంటి కొత్త ఒక అనుమతులు వచ్చినా అంటే ఇక్కడ ఏమంటారు పాలసీస్ మారుతాయి కాబట్టి దేశాల మధ్య అలాంటి విషయాలపైన సో మరి చర్చించడానికి ఒక వేదిక ఉన్నటువంటి ఒక సంస్థగా చెప్పొచ్చు అనమాట. ఏది ఐఏసీసీ అంటే అర్థం ఏంటంటే అబ్రివేషన్ ఏంటంటే ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అనే సంస్థ ఉంది. ఇది ముంబైలో 1968 ఏర్పాటు చేయబడింది. దీనికి అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఎమినెంట్ అంటే దేశంలో పేరు మోసినటువంటి ఒక లాయర్ అయినటువంటి లలిత్ బాసిన్ నియమితులు కావడం అనేది జరిగింది అనమాట. ఇది ఒక అపాయింట్మెంట్ విషయంలో మనకి ఇంపార్టెంట్. సో భారత్ మరియు అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించే విధంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఐఏసీసీకి ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్కి నూతన అధ్యక్షుడిగా ఆ పదవిని చేపట్టిన 54వ వ్యక్తిగా ఎవరు గుర్తించబడ్డారు ఇటీవల కాలంలో అంటే లలిత్ బాసిన్ అంటే ఎవరండి లలిత్ బాసిన్. ఇది మనకు అపాయింట్మెంట్స్ విషయంలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 10% ఉన్నటువంటి షెడ్యూల్ తెగలు అంటే షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క వాళ్ళు 10% మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో మొత్తం ఎస్టీ జనాభా వచ్చేసి 10%. కాబట్టి వీరికి 10% రిజర్వేషన్స్ అవసరము అని ప్రకటించి సో ఇప్పుడు రానున్నటువంటి
ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి. సో మరి అంతేకాకుండా విద్యా ఉద్యోగాలలో 10% ఎస్టీ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్స్ అందిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో కాబట్టి గతంలో అయితే 6% ఉండేది రిజర్వేషన్లు ఈ యొక్క మనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి తెలంగాణలో పర్టికులర్గా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విద్యలో మరి విద్యా విషయంలో మరి ఉద్యోగాలలో 6% ఉన్నటువంటి రిజర్వేషన్ని తెలంగాణ ప్రభుత్వం ఏం చేయడం జరిగింది, ఇక్కడ 10% పెంచడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫైని కూడా చేయడం అనేది జరిగింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఆ నేపథ్యం మనం చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6% ఉన్నటువంటి ఒక ఎస్టీ వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి ఒక 6% ఉన్నటువంటి రిజర్వేషన్స్ని ఎంత శాతం పెంచడం జరిగిందంటే 10%. ఇది విద్యా ఉద్యోగాల్లో సో మనకి అమలు అనేది అవుతుంది అని చెప్పేసి కూడా ఒక నోటిఫికేషన్లో విడుదల చేయడం అనేది జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అండి. కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏకే అనిల్ కుమార్. సో ప్రముఖ శాస్త్రవేత్త, ఎమినెంట్ ఒక ఇస్రోలో ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ఏకే అనిల్ కుమార్ గారు. సో బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో సంబంధించినటువంటి టెలిమెట్రీ ట్రాకింగ్ ఒక కమాండ్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఇది మనకు ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందండి. ISTRAC అంటాం. అంటే వివిధ చోట్ల ఉంటుంది, ప్రధానంగా మాత్రం ఇది బెంగళూరులో ఉంది. సో ISTRAC అంటాం అనమాట. అబ్రివేషన్ వచ్చేసి ఇస్రో ఒక టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. కమాండ్ నెట్వర్క్ చెప్పేసి అంటాం. ఇది అంతరిక్ష పరిజ్ఞానానికి ఎంతో ఉపయోగిస్తారనమాట ఇది. మరి ఈ సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్న వారు ఎవరండి, ఏకే అనిల్ కుమార్. సో వీరు మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ IAF అనగా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ అండి. మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ అనే సంస్థకి వీరు వైస్ ప్రెసిడెంట్గా అంటే ఉపాధ్యక్షుడిగా నియమితులు కావడం అనేది జరిగింది అనమాట. కాబట్టి మన ఒక భారతీయ ప్రముఖులు మరి 72 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. 72 దేశాలకు చెందినటువంటి సుమారు 400 పైగా మంచి శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. మరి ఇలాంటి సంస్థ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఏకే అనిల్ కుమార్ గారు. అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యకు వీరు ఉపాధ్యక్షులకు నియమితులు కావడం జరిగింది. వీరు ఇస్రోలో మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు సంబంధించినటువంటి ఇస్ట్రాక్ అనే సంస్థకి డైరెక్టర్గా బెంగళూరులో వీరు పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యం ఇది అపాయింట్మెంట్ కాలంలో అంటే నియామకాల విషయంలో ఇంపార్టెన్స్ అండి. సో ఇస్రో గురించి అయితే మనం రెగ్యులర్ క్లాసులో ఎన్నో డిస్కస్ చేయడం జరిగింది. 1969లో ఇస్రో ఏర్పాటు చేయబడింది బెంగళూరు కేంద్రంగా. ప్రజెంట్ అయితే ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్న వారు వారి డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అకుస్ కూటమి అండి. ఈ అకుస్ కూటమి ఇటీవల కాలంలో మనకి వార్తల్లో ఉంది. మనకి ఇది చైనా దీన్ని ఎలా వర్ణిస్తుందంటే కోల్డ్ వార్ మెంటాలిటీ కంట్రీస్గా వర్ణిస్తుంది. అంటే ఇక్కడ ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం గల దేశాలుగా కోల్డ్ వార్ మెంటాలిటీ కంట్రీస్గా అకుస్ కూటమిని చైనా వర్ణిస్తుంది. అంతేకాకుండా IAEAలో అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో అకుస్ పైన చైనా ఫిర్యాదు చేసింది, చైనా కంప్లైంట్ చేసింది. ఏమని కంప్లైంట్ చేసిందంటే అకుస్ అంటే 3 దేశాల కూటమి, ఆస్ట్రేలియా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, తర్వాత USA, ఈ 3 దేశాల కూటమి అయిన అకుస్ ఇండో పసిఫిక్ ఏరియాలో స్వేచ్ఛ వాణిజ్యంతో పాటుగా చైనా యొక్క ఆధిపత్య ధోరణిని తగ్గించడం అనే ప్రధాన ఉద్దేశంతో సో మనకి ఇక్కడ ఎన్నో కూటమిలు ఏర్పడుతున్నాయి. అకుస్ క్వాడ్ కానివ్వండి ఇలాంటిది. దానికి మద్దతుగా వచ్చింది అకుస్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ అకుస్ కూటమి ఏర్పాటు చేశారు. మరి ఇది అయితే ఈ నేపథ్యంలో ఈ ఆస్ట్రేలియా దేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆస్ట్రేలియా దేశం వాళ్ళు ఈ అమెరికా నుండి తర్వాత బ్రిటన్ నుండి అంటే UK నుండి 8 అణు సామర్థ్యం ఉన్నటువంటి జలంతర్గాములను కొనుగోలు చేస్తుంది, అంటే సమకూర్చుకుంటుంది. అంటే ఆస్ట్రేలియా దేశానికి ఇంతవరకు ఈ అణు సామర్థ్యంతో ఉన్నటువంటి జలంతర్గాముల యొక్క సామర్థ్యం లేదు నిర్మించుకోవడం కానీ తయారు చేసుకోవడం కానీ. కాబట్టి మీ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నటువంటి లేదా అణు సామర్థ్యం ఉన్నటువంటి 8 అణుజలంతర్గాముల్ని కొనుగోలు చేసుకుంటుంది, సమకూర్చుకుంటుంది ఆస్ట్రేలియా. ఈ అమెరికా మరియు UK సాయంతో పర్టికులర్గా అయితే UK సాయంతో తెచ్చుకుంటుంది. ఇది మాకు ప్రమాదం అని చైనా IAEAలో కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ని ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే సరైన మద్దతు లేని సమయంలో
చైనా ఏం చేసిందంటే వెనక్కి తీసుకుందన్నమాట. ఇది మనకు న్యూస్లో ఉంది. ఇలా వెనక్కి తీసుకునే విషయంలో భారత్ ఈ దేశాలకు సపోర్ట్ చేసిందని చెప్పేసి మనకు ఒక వార్త అనేది మనకి ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంతో ఇది న్యూస్లో మనకు ఉంది. ఐఏఈ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ. మరి ఐఏఈ అనే సంస్థ ఎక్కడ ఉంది? దీని ప్రధాన కార్యాలయం అయితే ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. మరి ఐఏఈ అనేది మనకి ఇక్కడ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. దీనికి ప్రజెంట్ అయితే మరియానో రఫెల్ గ్రాసి అనేవారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అధ్యక్షుడిగా ఉన్నారు, డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్ కేంద్రాలని అణువిద్యుత్ సంబంధించిన అంశాలని, అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఇవన్నీ కూడా అంచనా వేసి ఒక సంస్థగా దేన్ని పిలుస్తామంటే ఐఏఏని పిలుస్తాం. అందుకోసం అక్కడ ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. కానీ చైనా ఇది వెనక్కి తీసుకుంది ఆ ఫిర్యాదును. ఎందుకోసం అంటే సరైన మద్దతు లేని సందర్భంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసినటువంటి ఒక తుఫాని హరికేన్. సో మన ఉత్తర అమెరికా ఖండంలో తుఫాన్లు మనం హరికేన్ అంటాం. ఆ హరికేన్ పేరే వచ్చేసి ఏంటంటే ఇయాన్ హరికేన్ అండి. ఏది ఇయాన్ అనే హరికేన్. కాబట్టి ఒక్కోసారి ఎగ్జామినేషన్లో అడుగుతాడు డిజాస్టర్ విషయంలో కానీ విపత్తుల విషయంలో ఇలాంటి విషయంలో. ఇటీవల కాలంలో ఇయాన్ అనే ఒక తుఫాను ఇటీవల ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది అన్నప్పుడు అది ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతాన్ని లేదా ఉత్తర అమెరికా ఖండం లేదా యుఎస్ఏని అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు అనమాట. యుఎస్ఏలోని ఫ్లోరిడా ప్రాంతాన్ని ఇది ఇయాన్ అనే హరికేన్ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సుజలాన్ ఎనర్జీ అండి. మన భారతదేశంలో 1990 సంవత్సరంలో మరి ఈ యొక్క సాంప్రదాయేతర ఇంధన రంగంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి ఒక సంస్థగా మనం సుజలాన్ ఎనర్జీని చెప్పొచ్చు అనమాట. మరి ఈ సుజలాన్ ఎనర్జీ అనేది ఏంటంటే పవన విద్యుత్ రంగంలో చాలా ఫేమస్. మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం పవన విద్యుత్తులో ఈ విండ్ ఎనర్జీలో 33% వాటా ఉంది. మన ప్రజెంట్ అయితే 19.4 గిగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్తుని ఇస్తున్నటువంటి సంస్థ సుజలాన్ ఎనర్జీ. మరి సుజలాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు అయినటువంటి తులసి తంతి. సో వారు నిన్న గుజరాత్లో వారు మరణించడం జరిగింది. తులసి తంతి వీరిని మనం భారత విండ్ మ్యాన్ ఏమని పిలుస్తామండి? భారత విండ్ మ్యాన్గా వీరిని పిలుస్తారనమాట. భారత విండ్ మ్యాన్గా పిలువబడి తులసి తంతి గారు ఇటీవల మరణించడం జరిగింది. వీరు భారతదేశంలో పవన విద్యుత్ రంగంలో విశేషం కృషి చేశారు. భారతదేశంతో పాటు 17 దేశాల్లో ఈ సుజలాన్ ఎనర్జీ యొక్క కార్యకలాపాలు నడుస్తున్నాయి. పవన విద్యుత్తులో పేరు పొందినటువంటి సంస్థ సుజలాన్ ఎనర్జీ, దాని వ్యవస్థాపకుడు తులసి తంతి ఇటీవల మరణించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. వీరు మన భారత ప్రధాన నావికాధికారి, ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్. అయితే వీరు న్యూజిలాండ్ దేశంలో పర్యటించడం జరిగింది. అంతేకాకుండా న్యూజిలాండ్ దేశం నేవీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఈ నావికా దళంలో లేదా మ్యారిటైమ్ అంటాం, ఈ మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటాం. ఈ నావికా విషయంలో సముద్ర విషయంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది దాన్ని మనం ఏమంటామంటే వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటాం. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఏదైనా సంబంధించినటువంటి సముద్రంలో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, సముద్రం పైన ఎలాంటి సంబంధించినటువంటి చర్యలు జరుగుతున్నాయి, మరి లేకపోతే గూఢాచార చర్యలు కానివ్వండి, ఇలాంటి సమాచారాన్ని మనం వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటాం. దీంతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మన భారత ప్రధాన నావికాధికారికి న్యూజిలాండ్ దేశానికి చెందిన నేవీ అయినటువంటి రాయల్ న్యూజిలాండ్ నేవీ అంటాం, RNZDNA కూడా ఘన స్వాగతం అనేది ఇవ్వడం జరిగింది న్యూజిలాండ్ వాళ్ళు. కాబట్టి ఇటీవల కాలంలో అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ క్రింది ఏ దేశంలో పర్యటించారు, ఈ క్రింది ఏ దేశంలో వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అని ఒక నావికా ఒప్పందం అన్నప్పుడు అది న్యూజిలాండ్ దేశం అండి. సో న్యూజిలాండ్ దేశ ప్రజెంట్ అయితే మనకి మహిళా ప్రధాని ఉన్నారు. వారే జెసిందా ఆర్డెన్ అండి. ఎవరండి? జెసిందా ఆర్డెన్ అనేవారు న్యూజిలాండ్కి ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచంలో మహిళలకి ఓటు హక్కు కల్పించినటువంటి తొలి దేశంగా న్యూజిలాండ్ మనకు న్యూస్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి మరో కప్ అండి, ఒక కప్. ఇది మనకు పిబా కప్ అంటాం. పిబా అనగా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. అంటే బాస్కెట్బాల్, మరి ఈ బాస్కెట్బాల్ అనే అసోసియేషన్లో మరి పిబా మహిళల బాస్కెట్బాల్ అనేది కప్ ఛాంపియన్షిప్ జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది. అయితే ఈ కప్ని ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే పిబా మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2022 విజేతగా ఎవరు నిలిచారంటే అమెరికా నిలిచింది. రన్నరప్గా ఎవరు నిలిచారంటే చైనా నిలవడం జరిగింది. ఇది మనకి ఇక్కడ స్పోర్ట్స్ అప్డేట్లలో ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇవ్వండి మనకి అక్టోబర్ 3, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.